ఎన్నికలు అనగానే చాలా మంది గుర్తుకొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన దేశమంతా పాపులర్. అంతేకాదు, ఎన్నికల వ్యూహాలకు ప్రశాంత్ కిషోర్ గ్లామర్ అద్దారు. అయితే కొంతకాల క్రితం ఆయన వేషం మార్చారు. రాజకీయ పార్టీ అధినేతగా కొత్త అవతారం ఎత్తారు. అంతేకాదు, కొన్నాళ్ల క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఆయన ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. ప్రశాంత్ కిషోర్ రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు కొంతకాలం పాటు దేశ రాజకీయాల్లో మారుమోగింది. భారత రాజకీయాల్లో కొంతకాలం క్రితం ఎన్నికల్లో పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. ఇదో కొత్త ట్రెండ్. బీహార్ బాబు ప్రశాంత్ కిషోర్ ఈ కొత్త కల్చర్ ఆద్యుడు. దశాబ్దం పైగా రాజకీయ పార్టీలు గెలుపు చిట్కాలు చెప్పే కార్పొరేట్ ప్రొఫెషన్ ఆయన విజయవంతంగా నడిపారు. అయితే ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల బరిలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా ఆయన వ్యూహంపై ఆధారపడటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా ఆయన ఉనికి ప్రశ్నార్థకమైంది. ప్రశాంత్ కిషోర్ 100% ప్రొఫెషనల్. ఏ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నా అది ఎన్నికల వరకే పరిమితం. అటు బీజేపీకి, ఇటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి వాటికి ఆయన ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తారు. అంతేకాదు, ఆయన రాజకీయ పార్టీల ఐడియాలజీ పట్టించుకోడు. బీజేపీ అయినా డీఎంకే అయినా ఆయనకొకటే. సిద్ధాంతాల రాద్ధాంతాల పట్టింపు ఆయనకు అసలేమాత్రం ఉండదు. ప్రశాంత్ కిషోర్ అంటే వన్ మ్యాన్ షో కాదు. ఆయనకు ఐప్యాక్ పేరుతో ఓ సొంత రీసెర్చ్ టీం ఉంటుంది. అందులో మెరికల్ లాంటి వందలాది మంది యువకులు పనిచేస్తూ ఉంటారు. వీరంతా పక్కా ప్రొఫెషనల్స్. ఎన్నికల్లో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే అంశాలేంటి, ఎన్నికల ప్రచార తీరు ఎలా ఉండాలి, ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేయాలి, అది కూడా ఎంతవరకు, ఏ అంశాలు హైలైట్ చేయాలి, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి గుడ్ విల్ ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, టికెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలా ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధించిన సమస్త వివరాలు ఐప్యాక్ సంస్థ సేకరిస్తుంది. ఈ వివరాల ఆధారంగా ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి ఐప్యాక్ సంస్థ నివేదిక అందిస్తుంది. కాగా ప్రశాంత్ కిషోర్ వద్దన్న వారికి ఆయా రాజకీయ పార్టీలు సహజంగా టికెట్లివ్వవు. ఆయన వడపోత కార్యక్రమంపై పార్టీలకు అంత నమ్మకం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ సిఫార్సులు, సలహాలు పక్కన పెట్టి టికెట్ ఇస్తే పని మధ్యలోనే వదిలేసి వెళ్తాడట ఈ బీహారీ బాబు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్కు సక్సెస్ గ్రాఫ్ కూడా ఎక్కువే. ఆయన కెరీర్లో ఒకే ఒక్కసారి లెక్కలు తెప్పాయి. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పనిచేశారు. అయితే కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీనికి కాంగ్రెస్ హైకమాండే కారణమంటారు ప్రశాంత్ కిషోర్. తన సూచనలు తొంగలో తొక్కి కాలోంచెల్లిన ఎత్తుగడ్లతో కాంగ్రెస్ ను ఓటమి దిశగా హైకమాండే నడిపించిందన్నది ఆయన వాదన. ఇదొక్కటి మినహాయిస్తే ఆయన ఏ రాజకీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తే ఆ పార్టీయే పవర్లోకి వచ్చింది. గిట్టని వాళ్ళు అది యాక్సిడెంటల్ అంటారు. అంతేకాదు, గెలిచే పార్టీపైనే ఆయన పందెం కాస్తారని కూడా అంటుంటుంటారు. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం ప్రశాంత్ కిషోర్ వేషం మార్చారు. రాజకీయ నాయకుడు అవతారమెత్తారు. జన్ సురాజ్ పేరుతో సొంతంగా ఓ పార్టీ పెట్టారు. జన్ సురాజ్ అంటే సుపరిపాలన అనర్థం. ప్రజలకొక మంచి పాలన, పారదర్శకమైన పాలన ఇవ్వడమే తన ధ్యేయమన్నారు ప్రశాంత్ కిషోర్. అంతేకాదు, కొన్ని నెలల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పోటీ చేసింది. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. మొత్తం మీద రాజకీయ పార్టీలకు వ్యూహాలమ్ముకునేవారు రాజకీయాల్లో సక్సెస్ కావటం అంత ఈజీ కాదన్న విషయం వెల్లడైంది.